ఈ వీడియోలో అయితే జొమాటో Q4 రిజల్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. అలాగే జొమాటో యొక్క యాన్యువల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? జొమాటో టార్గెట్ ప్రైస్ ఎంత? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ హంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. Q4 రిజల్ట్స్ చూసే ముందైతే మీకు చిన్న అప్డేట్ అయితే ఉందండి. జొమాటో సంబంధించి మనకు 10 మినిట్స్ డెలివరీ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళైతే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ జొమాటో సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే నియరెస్ట్ రెస్టారెంట్స్ డిస్టెన్స్ వల్ల కూడా వితిన్ 10 మినిట్స్లో డెలివరీ చేయడం అనేది అసాధ్యంగా మారిందని చెప్పేసి జొమాటో వాళ్ళైతే ఈ సర్వీస్ని అయితే క్లోజ్ చేశారండి. ఇది కూడా మనకి ఇప్పుడు జొమాటో షేర్స్ మీద అయితే ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటున్నాను. చూద్దాం మరి మార్కెట్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది ఏందనేది రాబోయే ట్రేడింగ్ లేటర్ అయితే మనం తెలుసుకుందాం. చూడండి, జొమాటో సంబంధించి Q4 రిజల్ట్స్ కూడా మనం అనుకున్నంత రేంజ్లో అయితే రాలేదండి. చూడండి, ఇక్కడ మనకు 5,833 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. మనకు ఎక్స్పెన్సెస్ అయితే 5,761 కోట్ల ఎక్స్పెన్సెస్ అయితే వీళ్ళు చూపించారు. అది పోను వీళ్ళకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి బిఫోర్ ట్యాక్స్ 97 క్రోర్స్గా చూపించడం జరిగింది. ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 39 క్రోర్స్ మాత్రమే వీళ్ళకి ఈ క్వార్టర్లో అయితే లాభం అయితే వచ్చింది. చూడండి, బిఫోర్ క్వార్టర్స్ చూడండి, లాస్ట్ క్వార్టర్లో 59 కోట్లు, దాని బిఫోర్ 176, 250, 253, 175 చూస్తే చూడండి ఈ క్వార్టర్లో చాలా ప్రాఫిట్ అయితే చాలా తక్కువగా ఉందండి. అలాగే చూద్దాం, యాన్యువల్ రిజల్ట్స్ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. చూడండి, యాన్యువల్ 20,243 క్రోర్స్ అయితే వీళ్ళు సేల్ చేశారు. ఎక్స్పెన్సెస్ వచ్చేసి 19,606గా వీళ్ళైతే చూపించడం జరుగుతుంది. బిఫోర్ ట్యాక్స్ 697 కోట్లు అయితే వీళ్ళకి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆఫ్టర్ ట్యాక్స్ వీళ్ళకి 527 కోట్ల ప్రాఫిట్ అయితే ఈ ఇయర్ అయితే చూపించారండి. ఈ లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అయితే ఉందో ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చ్ 31, 2025 వరకు కూడా వీళ్ళ ప్రాఫిట్ వచ్చేసి 527 కోట్లు అయితే వీళ్ళైతే చూపించడం జరిగింది. చూడండి, వీళ్ళది బ్యాలెన్స్ షీట్ కూడా చూద్దాము. బ్యాలెన్స్ షీట్ వచ్చేసి ప్రజెంట్ 35,623 కోట్లు అయితే బ్యాలెన్స్ షీట్ అయితే పెరిగిందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే బ్యాలెన్స్ షీట్ అయితే పెరిగింది. బట్ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం మనకు ఆశించినంత స్థాయిలో అయితే రాలేదని. మరి జొమాటో షేర్ ప్రైస్ టార్గెట్ వచ్చేసి మనకైతే 290 రూపీస్ అయితే ఇస్తున్నారండి. సో ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో 230 రూపీస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇదైతే మంచి బయింగ్ రేట్ అయితే ఇస్తున్నారు. మనకి అతి తక్కువ టైంలోనే 290 రూపీస్ అయితే వీళ్ళైతే టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. బట్ మనకి Q4 రిజల్ట్ అయితే మనకు అనుకున్నంత స్థాయిలో అయితే రాలేదు. అలాగే మనకి ఈ 10 మినిట్స్ డెలివరీ కూడా ఈ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనివల్ల జొమాటో షేర్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం రాబోయే ట్రేడింగ్లో అయితే తెలుసుకుందామండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.